బ్రేకింగ్ న్యూస్ మీకు ఇప్పుడు నేను ఒక సాహస బాలికను చూపించబోతున్నాను. ఒక సాహస బాలిక చేసిన సాహసం, దొంగను పట్టుకోవడానికి ఒక బాలిక చేసిన సాహసం గురించి చెప్పబోతూ ఉన్నాను. పైగా అది ఏ పక్క రాష్ట్రాల్లోనూ కాదు, మన హైదరాబాద్లో చింతల్లో జరిగిన ఘటనను మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి, నేను చెబుతూ ఉంటాను. ఆ దృశ్యాలు మీరు చూస్తూ నేను చెప్పేది వినండి. మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కూడా తెలియచేయండి. మీరు ఎక్కడైనా ఉన్నప్పుడు మీ పక్కింట్లో ఎవడైనా దొంగతనానికి వస్తే మీరేం చేస్తారు? ఫస్ట్ క్వశ్చన్ నాకు చెప్పండి. మీ పక్కింట్లోనూ మీ కింద ఫ్లోర్లో ఉన్న చోటుకు ఒక దొంగతనానికి వస్తే మీరేం చేస్తారు? ఇక్కడ చూడండి, అదిగో ఆ సర్కిల్లో ఉన్నవాడు ఒక దొంగ. పట్టపగలు చింతల్లోని భగత్ సింగ్ నగర్లో దొంగతనానికి వచ్చాడు. ఆ బాలిక ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్న కుటుంబం తాళం వేసి బయటికి వెళ్ళిందనే విషయాన్ని గమనించి ఆ దొంగ అక్కడికి వచ్చాడు. బీరువా సౌండ్ వచ్చింది. అరే, కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరు లేరు కదా, బీరువా సౌండ్ వచ్చింది ఏంటి అని ఈ మొదటి బాక్స్లో చూస్తున్న ఆ బాలిక గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళింది. ఆ బాలికను చూడగానే ఆ వ్యక్తిని చూసి అరిచింది, గట్టిగా కేకలు వేసింది. ఆ వ్యక్తి అక్కడి నుంచి పరుగులు తీశాడు. బయటికి పరుగులు తీశాడు కదా, నా బాలిక వదిలేయలేదు. ఆ దొంగ వెనక పరిగెట్టిన చూడండి, అదిగో ఆ బాలిక దొంగ వెనక పరిగెడుతోంది. బహుశా ఆ సమయంలో ఆ బాలిక అరుపులు విని తరుముతూ ఉంటే మిగిలిన వాళ్ళు ఆ సమయానికి చోద్యం చూసుని ఉండొచ్చు. ఆ కాలనీలో ఉన్న వాళ్ళు ఎవరైనా వెంటనే అటాక్ చేసి తరిమి వాడిని పట్టుకుంటే దొరికిండేవాడు. కానీ ఆ బాలిక ఒక్కతే పరిగెడుతోంది. ఒకవేళ ఇలాంటి సందర్భాల్లో మనం చాలా చూసాం. కొన్ని సందర్భాల్లో దొంగ దొరకవచ్చు, కొన్ని సందర్భాల్లో దొంగ చేతిలో ఏదైనా ఆయుధం ఉంటే ఆ తరుముతున్న వాళ్ళని అటాక్ చేసి పారిపోవచ్చు. కానీ ఆ బాలిక అవేమీ ఆలోచించలేదు, దొంగను పట్టుకోవాలనుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరుంటే ఏం చేసి ఉండేవారో ఒక్కసారి కమెంట్ చేయండి. అండ్ ఆ స్ట్రీట్లో మిగిలిన వాళ్ళు ఎవరో కూడా అక్కడికి కనీసం రాలేదు. చాలా బైకులు ఉన్నాయి అక్కడ, ఇల్లులన్నీ ఉన్నాయి. పగలు వాడు అలా పరుగు పెడుతూ ఉన్నాడు, ఎవరో కూడా రాలేదు. కానీ ఆమె మాత్రం, ఆ బాలిక మాత్రం వాడిని వెంబడించింది, పట్టుకోవడానికి ట్రై చేసింది. కానీ వాడు దొరకకుండా పారిపోయాడు. ఈ ఘటన ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లో చింతల్లో జరిగింది. హైదరాబాద్ చింతల్లో భగత్ సింగ్ నగర్లో ఈ ఘటన జరిగింది. ఆ బాలిక తన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, అది సొంత ఇల్లే. గ్రౌండ్ ఫ్లోర్లో అద్దెకుంటున్న వాళ్ళు బయటికి వెళ్ళారు. ఆ బయటికి వెళ్ళారనే విషయాన్ని గమనించి దొంగ అక్కడికి వచ్చాడు. దొంగతనానికి పాల్పడుతూ ఉంటే అదిగో మొదటి బాక్స్లో చూస్తున్న ఆ బాలిక ఆ వ్యక్తిని తరిమింది, ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆ బాలికను అందరూ ప్రశంసిస్తూ ఉన్నారు. సహజంగా దొంగ వచ్చాడు అంటే మనకి భయం వేసి ఆ దొంగ వెనక పరుగు పెట్టడానికి మనం కొంచెం సంశయిస్తాం. వాని చేతిలో ఏ ఆయుధం ఉంటే ఏ గాయం చేస్తాడోనని భయపడి ఆగిపోతుంటుంటారు. కొంతమంది మనకెందుకులే అనుకుంటూ ఉంటుంటారు. కానీ ఈ బాలిక కింద అలికిడి వచ్చింది ఏంటి అని వెళ్ళి చూసింది. అక్కడ మెచ్చుకోవాలి. అక్కడ ఒక దొంగ కనిపించాడు, వాడిపై అరిచింది. ఇక్కడ ఆ బాలికను ప్రశంసించాలి. ఇప్పుడు ఆ దొంగ పారిపోతూ ఉంటే ఆ బాలిక ఆ దొంగను వదిలేయలేదు, వాడి వెనుక పరిగెత్తింది. ఇక్కడ ఆ బాలికను సన్మానించాలి. ఈ బాలికకు సాహస బాలికగా పేర్కొనాల్సిన అవసరం ఉంది. ఈ బాలికను పిలిచి సన్మానం చేయాల్సిన బాధ్యత కూడా సమాజంపై ఉంది. మరి కొద్దిసేపట్లో బిగ్ టీవీ ఆ బాలిక ఇంటికి వెళ్తోంది. ఆ బాలికతో బిగ్ టీవీ మాట్లాడబోతోంది. చూద్దాం ఆ బాలిక ఏం చెప్పబోతోందో. మరోవైపు ఈ దొంగ ఎవడు అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. స్థానికులు ఇప్పుడు ఆ బాలికను ప్రశంసిస్తూ ఉన్నారు. మనకెందుకులే, పక్కన ఏదో జరుగుతుందని పట్టించుకోకుండా వెళ్ళిపోయే ఇలాంటి సమాజంలో దొంగ కళ్ళ ముందు కనబడితే వాడు పారిపోతూ ఉంటే వాడు వదలకుండా స్ట్రీట్లో పరుగులు తీసింది. చూడండి ఒకసారి, వాడిని పట్టుకోవడానికి స్ట్రీట్లో పరుగులు తీసింది. వాడు దొరకలేదు అంతే, వాడు ఇంకా వేగంగా పరిగెట్టాడు. దొరికిండుంటే ఖచ్చితంగా ఆ బాలిక వాడిని పట్టుకుని ఉండేది. అప్పుడైనా మరి ఆ స్ట్రీట్లో ఉన్న వాళ్ళు వచ్చి ఉండేవారో, లేకపోతే చోద్యం చూసి ఉండేవారు, ఇంకెవరైనా వచ్చి అక్కడ ఇంకొంచెం చొరవ తీసుకుని ఉండుంటే వాడు దొరికి ఉండేవాడు. ఈ ఘటన మేడ్చల్లో చోటు చేసుకుంది. చింతల్లోని భగత్ సింగ్ నగర్లో చోటు చేసుకుంది. మా ప్రతినిధి సురేష్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి బాలిక ఏం మాట్లాడిందో చూద్దాం. నా పేరు భవాని, నేను భగత్ సింగ్ నగర్లో ఉంటా. 2 నెంబర్ గల్లీ ఉంటా. మా ఇంట్లోకి ఎవరైనా వచ్చిర్రు, పైకి నేను ఆ బ్యాంక్ కార్డ్, అది ఏటీఎం కార్డు తీసుకొని వస్తుంటే మా కింద ఆంటీ వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చిర్రు. అయితే నేనైతే అడుగుగానే ఆంటీ ఆంటీ అని అంటే నేను మా ఇంటి కోసం వచ్చిన అని చెప్పింది. చెప్తే నేను గట్టి పట్టుకున్నా. ఇంట్లో పట్టుకుంటే ఆయన నన్ను ఇట్లా దుబ్బేసి
పారిపోతే నేను కింద పడి మళ్ళీ ఉరికితే అక్కడ అంకుల్ వాళ్ళని పట్టుకోమంటే మీరే పట్టుకోమని అటు వస్తే కింద పడేసింది మళ్ళీ నన్ను దెబ్బలు దొరికింది ఆయన దొరికాయి ఎంత ఆయన ఉంటుంది 23-24 ఉంటుంది. నా పేరు భవాని. నేను బాసినాలో ఉంటా 2 నెంబర్ గల్లీలో 2 నెంబర్ గల్లీ ఉంటా. మా ఇంట్లోకి వచ్చిర్రు పైకి నేను ఆ బ్యాంక్ కార్డ్ అది ఏటీఎం కార్డ్ తీసుకొని వస్తుంటే మా కింద ఆంటీ వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చారు. అయితే నేనైతే అడుగుగానే ఆంటీ ఆంటీ అని అంటే నేను మా ఇంటి కోసం వచ్చినా అని చెప్తే నేను గట్టి పట్టుకున్నా. ఇంకా పట్టుకుంటే ఆయన నన్ను ఇట్లా దుబ్బేసి పారిపోతే నేను కింద పడి మళ్ళీ ఉరికితే అక్కడ అంకుల్ వాళ్ళని పట్టుకోమంటే మీరే పట్టుకోమని అటు వస్తే కింద పడేసింది మళ్ళీ నన్ను దెబ్బలు దొరికింది ఆయన దొరికాయి. విన్నర్గా బాలిక మాటలు. ఆ బాలిక పేరు భవానీ, భగత్ సింగ్ నగర్లో ఉంటుంది. దొంగ కళ్ళ ముందు కనబడ్డాడు. నాకెందుకులేని అనుకోలేదు. ఆ దొంగను పట్టుకోవటానికి ఆ దొంగ వెనుక పరిగెట్టింది. ఏం జరుగుతుందో ఆ సమయంలో ఏం జరుగుతుందో ఎంత దూరం తరిమిందో ఆ బాలిక చాలా క్లియర్గా చెప్పింది. సాహస బాలిక. ఇప్పుడు స్వార్థంతో నిండిపోయిన ఇలాంటి సమాజంలో పక్కన ఎవరికి ఏదో జరుగుతుంటే నాకెందుకులని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నటువంటి ఈ జమానాలో అక్కడ ఏదో సౌండ్ వస్తే వెళ్ళి చూడటమే కాదు, ఏదో సౌండ్ వచ్చింది, ఏదో సౌండ్లను వదిలేయలేదు. ఏమై ఉంటుంది అని అనుమానించింది. కింద ఫ్లోర్లో ఎవరూ లేరు, సౌండ్ ఎందుకు వస్తుందని అనుమానించింది. బాధ్యతగా వెళ్ళి చూసింది. దొంగ అక్కడ కనబడగానే అరవటానికి అరిచింది, అందరిని అప్రమత్తం చేసింది. ఆ దొంగ అక్కడ నుంచి పారిపోతూ ఉంటే వాడిని పట్టుకోవటానికి ప్రయత్నం చేసింది ఆ బాలిక. ప్రాణానికి తెగించి ఆ బాలిక వెళ్ళింది. అలాంటి వాళ్ళ చేతుల్లో నిజానికి కొన్ని ఆయుధాలు, చిన్న చిన్న బ్లేడ్లు కూడా పెట్టుకుని తిరుగుతున్నారు వాళ్ళు. ఒకవేళ ఎవరైనా పట్టుకోవడానికి ట్రై చేస్తే అటాక్ చేయడానికి కూడా వాళ్ళు ఏమాత్రం వెనుకాడని దుర్మార్గమైనటువంటి దొంగలు వాళ్ళు. ఆ వ్యక్తిని అయినప్పటికీ కూడా పట్టుకోవడానికి పరుగులు తీసింది, కానీ దొరకలేదు. చాలా వేగంగా పరిగెట్టింది. చూడండి ఒకసారి, ఆ మధ్యలో ఉన్న బాక్స్లో చూడండి ఒకసారి, చాలా వేగంగా పరుగుపెట్టింది దొంగ. ఒక బాలిక దొంగను పట్టుకోవటానికి అంతలా పరిగెడుతుంది. ఒకసారి మళ్ళీ చూద్దాం. అదిగో చూడండి, అక్కడ ఒక బైక్ ఉంది. ఆ బైక్కి లైట్ కూడా వెలుగుతుంది. అంటే బైక్ దగ్గర లైట్ కూడా వెలుగుతుంది, చూసారా? అంటే బైక్ దగ్గర ఎవరో ఉన్నారు. ఆ బైక్ ఇంకా ఆన్లోనే ఉందన్నమాట. అక్కడ ఆ బైక్ లైట్ వెలుగుతుంది అంటే అక్కడ ఎవరో ఉన్నారు, బహుశా చూస్తున్నారు వాళ్ళు. అదిగో ఆ బైక్లన్నీ కూడా అక్కడ ఇంకెవరో ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరో కూడా తరిమి వాడిని పట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఇంకెవరైనా తరిమి పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే దొంగ దొరుకుండి ఉండేవాడు. ఆ బాలిక ప్రయత్నం ఇంకా ఫలించుండి ఉండేది. అఫ్కోర్స్ ఇప్పటికీ పోలీసులు వాడిని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. మరోవైపు ఈ బాలికను పోలీసులు అభినందిస్తున్నారు. ఆ కాలనీలో ఉన్న వాళ్ళు కూడా అభినందిస్తున్నారు. సో ఈ బాలిక చేసిన ప్రయత్నం గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆ బాలిక చేసిన ప్రయత్నం గురించి మీరు ఆ బాలిక ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ అమ్మాయి ప్రాణానికి తెగించి దొంగను పట్టుకోవడానికి, నాకెందుకు లేని వదిలేయకుండా దొంగను పట్టుకోవడానికి ఆ బాలిక చూపించిన చొరవకు, తెగువకు మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు, సురేష్తో మాట్లాడతాను. సురేష్, ఆ బాలిక చేసిన సాహసాన్ని ఎలా చూడాలి? అండ్ ఆ దొంగ ఎవడో అనేది ఏమన్నా తెలిసిందా ఇప్పుడు సీసీ కెమెరాల్లో విజువల్స్ తర్వాత? సమయంలో కింది పోర్షన్ లో ఉండే కుటుంబము ఉద్యోగ వృత్యా ఆఫీసులకు వెళ్ళడం జరిగింది. పైన ఓనర్ అయినటువంటి బాలిక తల్లిదండ్రులు ఉన్నారు. ఆ బాలిక కింద తాళం ఉన్న ఇంట్లో సౌండ్ వస్తుందని చెప్పేసి గమనించి కిందికి వెళ్లి చూసేసరికి దొంగ బీరువాని బ్రేక్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే వెంటనే అప్రమత్తమై ఎవరు నువ్వు అని ఆ బాలిక ఆ దొంగని అడిగే ప్రయత్నం చేసినప్పుడు వీళ్ళకి తెలిసిన వాడిని అని చెప్పి పొంతలేని సమాధానం చెప్పడంతో నువ్వు ఎవడరా అని చెప్పేసి గట్టిగా అతన్ని ప్రశ్నించడంతో బయటికి పరుగులు తీసే ప్రయత్నం చేశాడు. కానీ ఇంట్లో ఆ బాలిక అతన్ని పట్టుకొని కింద పడేసినప్పటికీ కూడా అతను మైనర్ అమ్మాయి కావడం, అతను దాదాపు ఒక 30 సంవత్సరాల వ్యక్తిగా ఆ విజువల్స్ లో కనబడుతున్నాడు. కింద నెట్టేసి బయటికి పరుగులు తీశాడు. అయినా కూడా ఆ బాలిక వదలకుండా ఆ దొంగ వెంబడి దాదాపు అత్యంత వేగంగా, అతను ఎంత వేగంగా వెళ్తున్నాడో ఆ బాలిక కూడా అదే వేగంతో భయపడకుండా, బెరుకు చెందకుండా పట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేసింది. దాదాపు ఒక 300-400 మీటర్ల వరకు కూడా పరిగెత్తడం జరిగింది. కానీ అతను ఇంకా దూరం వెళ్ళిపోవడంతో ఆ బాలిక అక్కడ ఆగిపోయింది. వెంటనే ఆ ఇంటి వాళ్ళకి సమాచారం ఇచ్చింది, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు స్పాట్ కి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు
దర్యాప్తు చేస్తున్నారు. ఆ కాలనీలో చుట్టుపక్కల ప్రజలంతా కూడా బాలిక ధైర్యానికి మెచ్చుకుంటున్నారు. ఈ రోజుల్లో దొంగతనానికి వచ్చే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. అంటే కత్తులు తీసుకొస్తారు, ఆయుధాలు తీసుకొస్తారు. ఒకవేళ ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే చంపడానికి కూడా వెనుకాడారు. కానీ ఆ బాలిక అదంతా పట్టించుకోలేదు. ఆ దొంగని ఏ విధంగా పట్టుకోవాలి, పోలీసులకు అప్పచెప్పాలి అని చెప్పేసి ప్రయత్నం చేసింది. అక్కడ క్లియర్ గా సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది, కనబడుతుంది కూడా. ఎందుకంటే పారిపోయే ప్రయత్నంలో అసలు వదిలిపెట్టకొని ఎవరైనా ఏదైనా ఘటన జరిగితే భయపడి దూరం వెళ్తూ ఉంటారు. కానీ ఆ బాలిక ధైర్యానికి చాలా మంది అక్కడ మెచ్చుకుంటున్నారు. అసలు దొంగని వదలకుండా పట్టుకునేందుకు చాలా చివరి ప్రయత్నం వరకు కూడా చేసింది. కానప్పటికీ పారిపోవడం జరిగింది. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. దొంగ ఎవరు, రెక్కి నిర్వహించి ఇంట్లో లేరని చెప్పేసి పట్టపగలే చోరీకి యత్నించాడంటే పాత దొంగ నేరస్తుడా లేకుంటే ఎవరు అనే దానిపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజుల్లో ఇంత ధైర్యంగా, అంటే ఒక మైనర్ బాలిక దొంగను పట్టుకోవడానికి తన బలానంతా కూడా ఉపయోగించినక్కడ ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. రైట్ సురేష్, మరి ఆ సమయంలో పరుగు పెడుతూ ఉన్నప్పుడు, ఆ దొంగను తరుముతున్నప్పుడు ఆ స్ట్రీట్లో మిగతా వాళ్ళు ఎవరు ఎందుకు రాలేదు? ఇప్పుడు ఎందుకంటే ఎవరైనా ఏదైనా ఘటన జరుగుతున్నప్పుడు చూస్తూ ప్రేక్షకులుగా ఉండిపోతారు తప్ప అక్కడ ఏమైంది ఒకసారి పట్టుకొని ఆ బాలికతో మాట్లాడి ఆ వాణ్ణి పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే వాడు దొరికేవాడు. కానీ అక్కడ రోడ్డుపై ఎవరు కూడా పట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఉరుకుతున్న సమయంలో కూడా బాలికను ఏదైనా కొట్టి వెళ్తాడా లేకుంటే ఏం చేస్తున్నాడనే అనుమానంతోనైనా పట్టుకోవాలి. కానీ అక్కడ ఎవరు కూడా పట్టుకునే ప్రయత్నం చేయకపోవడంతోనే ఆ దొంగ పారిపోవడం జరిగింది. కానీ బాలిక మాత్రం దాదాపు 300-400 మీటర్ల వరకు కూడా వేగంగా, అతను ఎంత వేగంతో వెళ్తున్నాడో అంతకంటే ఎక్కువ వేగంతోనే పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది అని చెప్పేసి కూడా అక్కడ సీసీ ఫుటేజ్ ద్వారానే బయటకు వచ్చింది. అదంతా కూడా రికార్డ్ అయింది. కాబట్టి ఆ దొంగ ఇక్కడ బాలిక ధైర్యాన్ని మనం చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ రోజులలో రోడ్డు మీద హత్యలు జరుగుతున్నా ఎవరు ఆపే ప్రయత్నం చేయట్లేదు. ఎన్నో లైవ్ మటర్లు కూడా మనం అనేక ఘటనలలో చూసాము. అందరూ రోడ్డుపై బైక్లు, కార్లు ఆపుకొని చంపుతుంటే చూస్తుంటారు తప్ప ఆపే ప్రయత్నం కూడా ఎవరు చేయరు, అసలు దగ్గరకు కూడా పోరు. కానీ ఆ ఎవ్వరు లేని ఇంట్లో ఒక్కడే దొంగ ఉన్నాడు. అయినప్పటికీ కూడా తన శక్తిని అంతా ఉపయోగించి ఆమె పట్టుకోవడానికి ప్రయత్నం చేసిందంటే ఆ బాలిక ధైర్యానికి అందరూ మెచ్చుకుంటున్నారు. ఇక్కడ పోలీసులు కూడా ప్రశంసించారు. ఆమెని, అమ్మాయి అంటే దాదాపు 14-15 ఏళ్ళున్న అమ్మాయి అంత ధైర్యంగా దొంగని పట్టుకోవడం. ఎందుకంటే అడ్డుకున్న సమయంలో అక్కడ ఏది దొరికితే దాంతోనైనా కొట్టి దాడి చేసే అవకాశం ఉంటుంది. లేదంటే అతని దగ్గర ఎవరైనా దొంగతనానికి వస్తే ఖచ్చితంగా వెపన్స్ కానీ ఏదైనా ఇనుప రాడ్లు కానీ ఏవైనా ఇల్లును బ్రేక్ చేయాలన్నా కూడా ఏదో ఒక పరికరం కావాల్సి ఉంటుంది. అవన్నీ పట్టుకొని వస్తారు. కాబట్టి అక్కడ లేదంటే ఇంట్లో ఉన్న ఏదైనా వస్తువుని పట్టుకొని కొట్టినా కూడా బాలికకు అపాయం జరిగే అవకాశం ఉంది. గతంలో ఇలాంటి ఘటనలు కూడా జరిగాయి. కానీ అమ్మాయి చాలా ధైర్యంగా ఆ దొంగని పట్టుకోవాలి, ఏమైనా ఇంట్లో నుంచి ఎత్తుకెళ్తున్నాడు అనే ధోరణితోనే అతన్ని పట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ ఇంట్లో ఎలాంటి బంగారు ఆభరణాలు కానీ వెండి కానీ పోలేదు అని చెప్పేసి కూడా బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ చోరీకి పట్టపగలి, అంటే వాళ్ళు 2 గంటలకు ఇంట్లో నుంచి వెళ్లారు, 3:30కు చోరీకి ప్రయత్నం జరిగింది. కాబట్టి గంటన్నరలోనే మళ్ళీ ఎవరు వచ్చారని చెప్పేసి బాలిక కిందికి వచ్చి ఇంట్లో డోర్ బ్రేక్ చేసి ఉండడం, లోపల సౌండ్ రావడంతోనే గమనించి లోపలికి వెళ్ళి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆ సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది కాబట్టి ఇదంతా కూడా ఇప్పుడు కనబడుతుంది. కానీ ఆ అమ్మాయి అంతకు మించి లోపల ఎక్కువ ప్రతిఘటించి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేసినట్టు కూడా చెప్తున్నారు. ఆ పాప కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాగే ఎవరైనా, అంటే ఏదైనా ఘటన జరిగినప్పుడు నలుగురు, అమ్మాయికి ఇంకొక నలుగురు తోడైతే ఖచ్చితంగా ఆ దొంగ దొరికేవాడు. కానీ అక్కడ ఎవరు కూడా పట్టించుకోలేదు. ఏదో ఇద్దరు ఉరుకుతున్నారనే ప్రయత్నంలోనే చూస్తున్నారు తప్ప ప్రేక్షకులుగా నిలబడిపోయారు. ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అమ్మాయి దొంగ అనుకుంటేనే వెనక నుంచి పరిగెత్తినప్పటికీ కూడా ఎవరు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. కానీ ఇలాంటి సమయంలో పబ్లిక్ కూడా రెస్పాన్సిబిలిటీగా అక్కడ ఏమైనా జరిగితే ఖచ్చితంగా ఆపే ప్రయత్నం చేసిన తర్వాతనే విషయం తెలుస్తుంది. కానీ వారికి వారే ఏదో అనుకొని వదిలేయడంతోనే అటు దొంగ అని లాస్ట్కి తెలిసినప్పటికీ మేము పట్టుకునే వాళ్ళం అది అంటారు. కానీ ఆ బాలిక మాత్రం అసలు ఇంట్లో నుండి దాదాపు 300-400 మీటర్లు, అంటే చాలా దూరం వరకు కూడా పరిగెత్తింది. అక్కడ సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయ్యింది. దొంగని పోలీసులు పట్టుకోవడానికి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ఎటువైపు వెళ్ళాడనే దానికి సంబంధించి ఆ కాలనీలో ఉన్న సీసీ ఫుటేజ్ అంతా కూడా పరిశీలిస్తున్నారు. రైట్ సురేష్, నేను చాలామంది సామాజిక బాధ్యత గురించి మాట్లాడుతూ ఉంటారు కదా, చాలామంది సామాజిక బాధ్యత గురించి మాట్లాడుతూ ఉంటుంటారు కదా. సో అఫ్కోర్స్ కొంతమంది చూస్తున్నారు, కొంతమంది ఏమంటుంటుంటే అయ్యో ఇది న్యూసా అది న్యూసా ఎట్లా కూడా మాట్లాడుతుంటుంటారు. మీకు ఇప్పుడు మీ కళ్ళ ముందు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఒక సాహస బాలికను చూపిస్తున్నాను. నిజంగా మనస్సాక్షిగా మనస్ఫూర్తిగా ఎంతమంది ఎలా రియాక్ట్ అవుతారో చూస్తాను. అఫ్కోర్స్ కొంతమంది ఒక 100 మంది వరకు చూస్తున్నారని అనుకుందాం. మీలో
ఈ బాలిక చేసిన సాహసం గురించి మీరు ఎలా ప్రశంసించాలని అనుకుంటున్నారు? కనీసం మీ అభిప్రాయాన్ని ఆ బాలికకు ప్రశంసించడానికి మీ అభిప్రాయాన్ని ఎంతమంది వ్యక్తం చేస్తారో చూద్దాం. బాలిక ఒక దొంగ కళ్ళ ముందు ఉన్నాడు. ఆ వయసులో దొంగ అంటేనే భయపడి పారిపోతారు ఎవరైనా. అఫ్కోర్స్ పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా అమ్మో వాడి దగ్గర ఏ కత్తి ఉంటే ఏం చేస్తాడోనని. కానీ ఆ బాలిక అలా చేయలేదు. పైగా అది వాళ్ళ ఇల్లు కాదు, కింద వేరే వాళ్ళ ఇల్లు. వేరే వాళ్ళ ఇంట్లో దొంగతనం జరుగుతుంటే ఆ బాలిక వెళ్ళి వాడిని పట్టుకుని కింద పడేసింది. ఆ తర్వాత ఆమె చెర నుంచి తప్పించుకుని వెళ్ళి. మీలో ఎంతమంది రియాక్ట్ అవుతారో నేను చూస్తాను. జస్ట్ కొంతమంది ఎందుకంటే ఏం చెప్పినా విమర్శించే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. సో ఈ బాలిక చేసిన సాహసాన్ని బిగ్ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. సో మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఒక్క 2 మినిట్స్లో నేను చూస్తాను. ఒక్క 2 నిమిషాల్లో సహజంగా మీ నుంచి పబ్లిక్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో నేను చూస్తాను. ఈ చిన్నారి భవానీ చేసిన సాహసాన్ని మీరు ప్రశంసిస్తున్నారు లేదు, ఎందుకంటే ఒక్కరు కూడా కనీసం ఆ బాలిక అబ్బా ఏం చేసింది అని ఒక్కరు కూడా రియాక్ట్ కాలేదేంటో అని నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఓటింగ్ కాదు, జస్ట్ నేను మీ అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. అదిగో మీ కళ్ళ ముందు సాహస బాలిక ఉంది. కనీసం ఆ బాలిక చేసిన సాహసం గురించి మీకేమనిపిస్తుందో. ఎందుకంటే ఆ బాలిక పై ఫ్లోర్లో ఉన్నప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో శబ్దం వస్తే ఆ బాలిక వెళ్ళి చూసింది, అనుమానించి వెళ్ళి చూసింది. కళ్ళ ముందు ఎవడో కనబడితే నువ్వెవ్వడు అని నిలదీసింది. ఆ అమ్మాయికి వాడు దొంగని తెలిసిన తర్వాత పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఆ వీధుల్లో చేసింది. వాడు తిరిగి దాడి చేస్తాడా, కొడతాడా, ఏం చేస్తాడో తెలీదు. అయినప్పటికీ కూడా వాడు పట్టుకోవాలి అని దాడి చేసింది. అందుకే అడుగుతున్నాను, ఎంతమంది చూస్తున్నారు కదా, మీ రియాక్షన్ ఏంటి? చాలామంది అంటూ ఉంటుంటారు, చాలామంది రకరకాల విమర్శలు చేస్తుంటుంటారు. మరి ఈ బాలికను మీరు ఎలా ప్రశంసిస్తారో నేను చూడాలనుకున్నాను. అట్లీస్ట్ ఒక 4 ప్రశంసలు చూసి నేనైతే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. భవానీ, హ్యాట్స్ ఆఫ్ భవానీ. నీకు నిజంగా చిన్నమ్మాయి కాబట్టి చేతులెత్తి దండం పెట్టలేకపోతున్నాను, కానీ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను నీకు. నిజంగా నేను ప్రశంసించాలి. అక్కడ ఏం జరిగింది అనేది బిగ్ టీవీ ప్రతినిధి కూడా అక్కడికి వెళ్తూ ఉన్నారు. వాళ్ళ అమ్మాయితో మాట్లాడించబోతున్నాం. ఎంతమంది చూస్తూ ఉన్నారు కాబట్టి ఒక్కసారి జనరల్గా 4 మెసేజ్లు నేను బాలిక చేసిన సాహసం గురించి జనరల్గా ఏమనుకుంటున్నారని. మనం చాలా వాటికి రియాక్ట్ అవుతుంటుంటాం. ఇది న్యూసా అది న్యూసా అని కొన్ని రియాక్ట్ అవుతూ ఉంటుంటాం. నజీర్ బేబీ అంతా ఓకే, కానీ 2 పిక్స్ ఓకేనా? అయ్యో, మనం మాట్లాడాల్సింది 2 పిక్స్ గురించి కాదు కదా. అమ్మాయి ఇక్కడ ఎలా కనబడుతుంది, అక్కడ ఎలా కనబడుతుంది అన్నది కాదు కదా. అఫ్కోర్స్ ఫొటోస్లో మనం ఫిల్టర్లు వేసి ఫొటోస్ తీసుకుంటాం, కానీ ఆ అమ్మాయి తెగువ గురించి కదా మాట్లాడుకోవాలి. నేను అనుకున్నాను ఎవరైనా అమ్మాయి గురించి ఫొటోస్ గురించి మాట్లాడతారా ఏంటి అని. అలా పర్సనల్ కదా, ఆమె ఎలాగైనా ఫొటోస్ తీసుకుంటుంది. కానీ అమ్మాయి ధైర్య తప్పేం కాదు అది. కానీ అమ్మాయి ధైర్యం గురించి మీకు ఏమనిపిస్తుంది? రోడ్డు మీద వెళుతూ ఉన్నప్పుడు దొంగతనం జరుగుతూ ఉంటే, ఏదైనా ఇంట్లో దొంగతనం జరుగుతుంటే వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. పక్కింట్లో అలికడి వస్తుందంటే పట్టించుకోని వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఈ అమ్మాయి కళ్ళ ముందు దొంగ కనబడితే పరుగున ఉరికించింది వాడిని పట్టుకోవటానికి. వదిలేదు, స్ట్రీట్లో కొంత దూరం ఉరికించింది. ఆ స్ట్రీట్లో అమ్మాయి అరుపులు విని ఎవరో రాలేదు. గుడ్ జాబ్ టోనీ బై హైదరాబాద్ అండి. ధర్మపోరాటం అనే వ్యక్తి కమెంట్ చేశారు గుడ్ జాబ్ అని. శ్రీవర్ధన్ యాదవ్ కమెంట్ చేశారు ప్రతి గల్లీకి ఒకరుంటే చాలు ప్రశాంతంగా ఉండొచ్చని. కరెక్ట్. నిజంగానే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక అమ్మాయి ఒకరిని తరుముకుంటూ ఎందుకు పరిగెడుతోందని కొంతమందికి అనుమానం వచ్చి కనుక అమ్మాయి వెనక పెట్టుండుంటే ఖచ్చితంగా దొరుకుంటుండేవాడు. వాడు ఎంత పెద్ద దొంగ. కానీ చూడండి ఒకసారి అమ్మాయి మనలో భయం లేదు, కొంచెం నవ్వుకోండి, అమాయకత్వంగానే చెప్తుంది, బాలిక కదా. కానీ దొంగను పట్టుకోవాలన్న కోరిక అమ్మాయిలో ఉంది. వాడు తిరిగి దాడి చేస్తాడా, ఇది నా ఇల్లా పక్కోడిల్లా పక్కిల్లా అనేది లేదు. వాడు దొంగ అంతే, కళ్ళ ముందు దొంగ ఉన్నాడు అంతే, వాడిని పట్టుకోవాలంతే. ఏదేమైనా వాడు పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది ఇంట్లో. వాడు అమ్మాయితో ప్రతిఘటించింది, పారిపోయాడు. అయ్యో అని భయం లేదు అమ్మాయికి. నా వెనక ఇంకెవరైనా వస్తున్నారా, నేను ఒక్కదాన్నే తరుముతున్నాననే భయం కూడా లేదు. పోలీస్ గుర్తు వస్తుంది నాకు. నువ్వు బాగా చదువుకుంటే మంచి పోలీస్ కావాలనుకుంటున్నాను బావని, మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నువ్వు ఒక మంచి పోలీస్ ఆఫీసర్ కావాలి అని. నీలా ధైర్య సాహసాలు ఉన్నాయి. సమాజం నిన్ను గౌరవించాలి, సమాజం నిన్ను సన్మానం చేయాలి. ఈరోజు నిన్ను మొత్తం తెలుగు రాష్ట్రాలు అభినందిస్తున్నాయి. మొత్తం ఈ న్యూస్ నేషనల్ ఛానల్ కూడా వెళ్తే నేషనల్ ఛానల్స్ కూడా ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేసి భారతదేశానికి చూపించాల్సినటువంటి అవసరం ఉంది.
నేను కేవలం తెలుగు రాష్ట్రాలకు చూపించకూడదమ్మా భవానీ, మొత్తం భారతదేశానికి నీ సాహసం గురించి చెప్పాలి. ఎందుకంటే అంత బాలిక. చూడండి ఒకసారి. ఎస్, కమెంట్స్ వచ్చాయి. ఓకే, రమేష్ బోయినా సూపర్ రా అని కమెంట్ చేశారు. ఏఎంఏ ప్రిన్సెస్ అంటే గ్రేట్ కమెంట్ కమెంట్ చేశారు. కమ్మరి ప్రభాకర్ నైస్ అమ్మ అని కమెంట్ చేశారు. థ్యాంక్ యూ అండి. అమ్మ ఏఎంఏ ప్రిన్సెస్ గుడ్ జాబ్ అని కమెంట్ చేశారు. శ్రీవర్ధన్ యాదవ్ పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, అఫ్కోర్స్ వేరే పదం వాడారనుకో అండి, సొల్లు చెప్తారు కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఎవరు ముందుకు వస్తారు అని కమెంట్ చేశారు. కరెక్ట్ అండి. సౌరభ్ బాబోలు ఆమె మామూలు అమ్మాయి కాదు దుర్గమ్మ అంటూ, అఫ్కోర్స్ ఆమె పేరు భవానీ, ఆమె అలాగే విరుచుకుపడింది. పైగా ఉండేది భగత్ సింగ్ నగర్లో. మొత్తం అన్నీ కూడా మ్యాచ్ అయ్యాయి. రాక్షసులపైన దుర్గమ్మ భవానీ విరుచుకుపడినట్టుగా భగత్ సింగ్ నగర్లో ఉన్న భవానీ ఆ దొంగోడిపై విరుచుకుపడింది. ఆ దొంగోడిని ఆ స్ట్రీట్లో పరుగులు పెట్టించింది దొంగోడిని. చూడండి ఒకసారి ఆమె మాటలు మరి ఒక్కసారి మీకు ఆమె మాటలు వినిపిస్తాను. ఒకసారి మన కమెంట్స్లో మాట్లాడుకుందాం, ఎందుకంటే నాకు మీ అభిప్రాయం కావాలి. ఒక మంచి న్యూస్, ఒక గూస్ బంప్స్ వచ్చే న్యూస్. ఆ అమ్మాయిని తీసుకొచ్చి యావత్ ప్రపంచానికి పరిచయం చేయాల్సిన న్యూస్. ఇలాంటి సాహసం ప్రతి ఒక్కరిలోనూ ఉండే బాలిక, ఆమె బాలిక. దొంగోడిని చూస్తే అలికిడి వస్తే భయం వేసే సందర్భం చాలామందికి భయం వేస్తుంటుంది, కానీ ఆమెకి భయమే లేదు. ఆమె ఏం చేసింది, కింద తాళం వేసి ఉన్న ఇంట్లో అలికిడి ఎందుకు వచ్చింది అని అనుమానించి కిందకి వెళ్ళి చూసింది. కళ్ళ ముందు దొంగోడు కనబడితే ఈ ఇంట్లోకి నీకు సంబంధం లేని వ్యక్తి కదా, ఎవడ్రా నువ్వు అని అడిగింది. వాడు పొంతం లేని సమాధానం చెప్తే పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. వాడు పారిపోతూ ఉంటే వెనక ఉరికించింది పట్టుకోవడానికి. దొరికిండుంటే నా సామిరంగా ఉండేది, కానీ ఇంకెవరు కూడా పట్టుకోలేదు కదా. కానీ అమ్మాయి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భవానీ, భగత్ సింగ్ నగర్, చింతల్లోని భగత్ సింగ్ నగర్ కాలనీ కూడా పేరుకు తగ్గ కాలనీ, నువ్వు చేసినటువంటి ప్రయత్నానికి తగ్గ భగత్ సింగ్ ఆ కాలనీలో ఉంటుంది. పేరు భవానీ. ఉరికించింది. చూడండి ఒకసారి ఆ బాక్స్లో. ఇప్పుడు ఆమె మాటలు ఒక్కసారి వినండి. ఆ మాటలు విన్న తర్వాత మళ్ళీ నేను మీ అభిప్రాయాన్ని తీసుకుంటాను. సౌరభ్ కమెంట్ చేశారు మామూలు అమ్మాయి కాదు అని. నజీర్ బేబీ కమెంట్ చేశారు నీతులు చెప్పడం కాదు, అప్పుడప్పుడు ఇలాంటివి అయినప్పుడు హెల్ప్ చేయాలి కదని. కరెక్ట్, చుట్టుపక్కల వాళ్ళు రియాక్ట్ అవ్వాలి కదా. జగన్ కాండ్రేగులో కమెంట్ చేశారు షార్ట్ అండ్ క్రిస్ప్గా చెప్పు అయ్యా. షార్ట్ అండ్ క్రిస్ప్గా చెప్పను బాబు, నువ్వేమనుకున్నా సరే, ఎందుకంటే నాకు అమ్మాయిని ప్రశంసించాలని ఉంది, కుదిరితే స్టూడియోలో కూర్చోబెట్టాలని ఉంది, భారతదేశం మొత్తానికి చూపించాలని ఉంది, ఎలాబరేట్ చేసి చెప్పాలని ఉంది. క్రిస్పీగా అమ్మాయి ఇలా చేసిందని చెప్పాలనిపించట్లేదు బాబు. జగన్ కాండ్రేగుల ఇక్కడ కూడా నీ విమర్శలేనా బాబు కాండ్రేగుల? కుదిరితే అమ్మాయికి హ్యాట్స్ ఆఫ్ చెప్పు బాబు కాండ్రేగుల కమెంట్ చేశారు కంటెంట్ కోసం. నీకు అమ్మాయిని చూస్తుంటే కంటెంట్, ఆ అమ్మాయి పక్కింట్లో, బహుశా నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు నాకు తెలియదు. కొంతమంది నేను ఇంతకుముందు అదే చెప్పాను, న్యూస్ స్టార్ట్ చేసేటప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే విమర్శించే వాళ్ళు, ఏం చేసినా విమర్శించే వాళ్ళే ఉంటారు. అమ్మాయి లాంటి వాళ్లకు కనీసం సహాయం చేయడానికో లేదు ప్రశంసించడానికి మనకు నోరు చేతులు రావు. ఒక్కొక్కసారి జలసే వస్తుంటుంది, అర్రే అమ్మాయిని పొగుడుతున్నారే అని జలసే వస్తుంటుంది కొంతమందికి. బహుశా ఇలా జలసే కనబడితే నేను ఏం చేయలేను. కానీ నేను చెప్తాను భవానీ, నువ్వు నాకంటే కొంచెం నాకు పెద్దదానం అయితే చేతులు ఎత్తి దండం పెట్టుండేవాడినమ్మా. కానీ నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను భవానీ, నువ్వు చేసింది చాలా గొప్ప పని చేసావు. భవిష్యత్తులో నువ్వు ఒక మంచి పోలీస్ ఆఫీసర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భవానీ. నిన్ను పొగట్టడానికి ఎంత సమయమైనా తీసుకున్నా పర్వాలేదు భవానీ. కొంతమంది ఉంటుంటారు ఏంటో సాగదీసి చెప్పాడు, క్రిస్పీగా చెప్పాడు అని. కానీ నిజం చెప్పండి, ఒకవేళ ఈ అమ్మాయే మన ఇంట్లో అమ్మాయి ఎవరినైతే అర్రే ఎందుకు పరిగెట్టేవాళ్ళ, దొంగాడు నిన్నేమన్నా చేసుండుంటే ఏమైపోయి ఉండేది అని స్వార్థంగా మాట్లాడుతుంటుంటాం. కానీ మిగతా ఎవరైనా చేస్తే మాత్రం కనీసం ప్రశంసించడానికి కూడా మనకు నోరు రాకపోతే ఎట్లా, ఇక్కడ కూడా విమర్శిస్తే ఎట్లా? నాకైతే మాత్రం అమ్మాయికి భవానీ కనిపిస్తుంది. ఎవరు కమెంట్ చేశారు దుర్గమాత కనబడుతుందమ్మా అని. నిజం, వాడు దొంగోడి చేతిలో కొంతమంది చిన్న ఆయుధాలు పెట్టుకుని తిరుగుతుంటుంటారు. ఏమైనా చేస్తే పరిస్థితి ఏంటో చెప్పలేం. అందుకే చాలామంది భయపడి దొంగల వెనక పరుగు పెట్టరు. కానీ ఈ అమ్మాయి దొంగ వెనక పరుగు పెట్టింది. సో ఇక్కడ విమర్శించొద్దు, ప్లీజ్ విమర్శించొద్దు. ఇక్కడ కూడా విమర్శించే కోణంలో, జలసీ కోణంలో చూడొద్దు. ఆ అమ్మాయి సాహసాన్ని చూడండి, ఎలాబరేట్ చేసి. నిజమే కదా, ఇలాంటి అమ్మాయి గురించి ఎంతసేపు మాట్లాడుకున్నా తప్పలేదు కదా. ఎలాబరేట్ చేసే చెప్పాలి కదా ఇలాంటి అమ్మాయి సాహసం గురించి. లేదు అంటే భగత్ సింగ్ నగర్లో భవానీ అనే అమ్మాయి ఒక దొంగను తరిమింది అని 2 సెకండ్లు మాట్లాడుకుని వదిలేసే న్యూస్ ఇది కాదు కదా. కొంతమంది గూస్ బంప్స్ రావాలి కదా, కొంతమందికి ఇన్స్పిరేషన్ రావాలి కదా. మనకెందుకు లేని పట్టించుకోకుండా వదిలేసే కొంతమంది బద్దకిస్తులకు, వదిలేసే స్వార్థపరులకు కొంచెం కనివిప్పు కూడా కావాలి కదా. అమ్మో
ఏదైనా పక్క సీట్లోకి వెళ్తే భవానీ లాంటి అమ్మాయి ఉంటుందేమో నేను చాలామంది దొంగలకు భయం కూడా వేయాలి కదా. అందుకే చెప్తున్నాను, ఈ భవానీ అనే అమ్మాయి గురించి ఎంతసేపు చెప్పుకున్నా తప్పేం కాదు, ఎన్ని రోజులు చెప్పుకున్నా తప్పేమీ కాదు. సో నిజంగా ఎవరికైనా తప్పు అనిపిస్తుందా? భవానీ గురించి కాసేపు మాట్లాడుకుంటే తప్పని ఎవరికైనా అనిపిస్తుందా? ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. ఆమె పేరుకు తగ్గట్టు నిరూపించింది అని కమెంట్ చేశారు. నజీర్ అసలు వేరే లెవెల్ అని కమెంట్ చేశారు. అగ్రి అక్క కమెంట్ చేశారు. వా సూపర్ అని కమెంట్ చేశారు. నిజం భవాని, మరోసారి చెప్తున్నానమ్మా, నువ్వు చిన్నమ్మాయి అయ్యావు, లేదంటే నీకు చేతులు ఎత్తి దండం పెట్టాలి. అందుకే బిగ్ టీవీ నీకు బిగ్ శాల్యూట్ చేస్తోంది. మరికొద్దిసేపులో భవానీతో మేము మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాం. ఒకసారి భవానీ ఆమె అమాయకత్వంగా మాట్లాడి దొంగ కళ్ళ ముందు ఉంటే భయంతో కాకుండా వాడిని ఎదిరించి పట్టుకోవడానికి చేసి ఆ దొంగని ఎలా పట్టుకున్నాడో చెప్పింది భవానీ. ఆ మాటలు ఒక్కసారి వినండి, వింటూ కామెంట్ చేయండి. ఒకసారి ఆ మాటలు విందాం. నా పేరు భవాని, నేను బాసినాలో ఉంటా. 2 నెంబర్ గల్లీగా 2 నెంబర్ గల్లీ ఉంటా. మా ఇంట్లోకి వచ్చిర్రు. పైకి నేను ఆ బ్యాంక్ కార్డ్, అది ఏటీఎం కార్డు తీసుకొని వస్తుంటే మా కింద ఆంటీ వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చారు. అయితే నేనైతే అడుగుగానే ఆంటీ అని అంటే నేను మా ఇంటి కోసం వచ్చినా అని చెప్తే నేను గట్టి పట్టుకున్నా. ఇంకా పట్టుకుంటే ఆయన నన్ను ఇట్లా దుబ్బేసి పారిపోతే నేను కింద పడి మళ్ళీ ఉరికితే అక్కడ అంకుల్ వాళ్ళని పట్టుకోమంటే మీరే పట్టుకోమని కానీ అది వస్తే కింద పడేసింది. మళ్ళీ నన్ను దెబ్బలు దొరికింది ఆయన దొరికాయి. ఎంత ఉంటాయి 23-24 ఉంటుంది. నా పేరు భవాని, నేను బాసినాలో ఉంటా. 2 నెంబర్ గల్లీగా 2 నెంబర్. నా పేరు భవానీ, నేను భగత్ సింగ్ నగర్లో ఉంటాను. ఒక సినిమాలో శివం అనే డైలాగ్ గుర్తొస్తుంది కదా. ఎస్, భవానీ, తన పేరు భవానీ. ఆమె ఒక బాలిక, దొంగ కళ్ళ ముందు కనబడితే ఉరికించింది పట్టుకోవటానికి. సో నాకు కుదిరితే తను అడుగుతాను, ఒకవేళ వస్తే మీ అందరితోనూ కూడా మాట్లాడిపిస్తా. స్టూడియోకి తీసుకొచ్చి ఫోన్ ఇన్ పెట్టి మీ అందరితోనూ కూడా మాట్లాడిపిస్తా అమ్మాయితో. అమ్మాయి చేసిన సాహసం ప్రపంచానికి తెలియాలి కదా. అందుకే ఒకవేళ అమ్మాయి వస్తే నేను స్టూడియోకి తీసుకొచ్చి మీ అందరితోనూ అమ్మాయికి మాట్లాడిపిస్తా. మీ అందరు కాల్స్ నేను తీసుకుని అమ్మాయితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. నిజంగా భవాని, గూస్ బంప్స్ వస్తున్నాయమ్మా. నిన్ను చూసి చాలామంది ఆదర్శంగా తీసుకోవాలి. నువ్వు మంచి పోలీస్ ఆఫీసర్ కావాలని మనసు పూర్తిగా కోరుకుంటుంది బిగ్ టీవీ. సో మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. మా ప్రతినిధులు కూడా అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఒకవేళ భవానీ స్టూడియోకి వస్తే స్టూడియోలో కూర్చోబెట్టి ఆమె చేసిన సాహసం గురించి మరొకసారి మాట్లాడుకుంటాను. ఇక్కడ ఎవరో చెప్పారు, అరే క్రిస్పీగా చెప్పను అమ్మాయి చేసిన సాహసం గురించి, ఎలాబరేటెడ్గానే చెప్తాను, వివరణాత్మకంగా చెప్తాను. ప్రతి ఒక్కరికి చాలామంది దొంగలకు భయం పుట్టేలా నేను చెప్తాను. అవసరమైతే అమ్మాయిని తీసుకొచ్చి ఒకవేళ ఒప్పుకుంటే, ఒకవేళ ఓకే అయితే తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల ప్రజలతో అమ్మాయిని మాట్లాడిపిస్తాను. తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ నువ్వు చేసిన పని అభినందిస్తూ శాల్యూట్ చేస్తున్నారు భవాని. మరోసారి బిగ్ టీవీ నీకు బిగ్ శాల్యూట్ చేస్తుంది. సో ఎక్కడైనా ఏదైనా జరుగుతుంటే నాకెందుకు అని వెళ్ళిపోకుండా సాధ్యమైనంత వరకు మీకు అవకాశం ఉన్నంత మేర సామాజిక దృక్పథంతో మీరు ఎంత చేయగలుగుతారో అంతా చేయండి. సో ఈ భవానీ చేసిన సాహసం గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.